అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. స్త్రీనిగాను మరి పురుషునిగాను వాని సృజించెను. అయితే మంచి చెడ్డల తెలివనిచ్చు వృక్షఫలము ఒకటుండెను. దాన్ని తినకూడదని దేవుడు వారితో చెప్పెను. కానీ ఆ ఫలము చూచిన వెంటనే ఆ స్త్రీ సర్పముతో ఇలా అనెను, దాన్ని తినకూడదని దేవుడు మాతో చెప్పెను అని చెప్పెను. కానీ సర్పము ఎలా అనెను, దాన్ని తినచో మీరు దేవునితో సమానంగా అవుదురు, దానివల్ల దేవుడు మిమ్మల్ని ఆ ఫలమును తినొద్దని చెప్పారు అని సర్పము అనగా, ఆ స్త్రీ సర్పము మాట విని ఆ ఫలము తిన్నది. తిన్న తర్వాత చాలా రుచిగా ఉంది అని అనుచు తన భర్తకు కూడా ఈ ఫలము తినమని ఇచ్చెను. అప్పుడు వారి కన్నులు తెరవబడెను. వారు తమ దిగంబరములను తెలుసుకుని అంజరపు ఆకులు చుట్టుకున్నారు. దేవుడు వారిని పిలవగా వారు చెట్ల పొదలలో దాక్కుని ఉన్నారు. దేవుడు వారికి ఇలా చెప్పెను, నేను ఆ ఫలము తినొద్దన్నాను, మీరు ఎందుకు తిన్నారు? ఆ ఫలము అస్సలు తినకూడదని నేను చెప్పినా సరే మీరు తిన్నారు. నేను మిమ్మల్ని శపిస్తున్నాను. ఈ తోట నుండి త్రోసివేయబడుతున్నారు. ఇప్పుడే ఈ తోట నుంచి బయటికి వెళ్ళండి అని దేవదూతలకు ఆజ్ఞించగా ఆ దేవతలు వచ్చి ఆదామును అవ్వను తోట నుంచి బయటికి త్రోసివేశారు. చూసారా, వారు చివరికి పాపం చేశారు. పాపం చేసి దేవుడిని అవమానపరిచారు. దేవుడు తినొద్దన్న ఫలముని వారు తిన్నారు. మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.